ఆంధ్రుల హక్కు నినాదంతో ఎవడ్రా కొనేది ఎవడ్రా అమ్మేది అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా యువజన విద్యార్థి వామపక్ష సంఘాలు ఈరోజు విశాఖ ఉక్కుని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమ్మిద్ది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అమ్మిద్ది అన్న నినాదంతో ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు కంకణబద్దులై ఈరోజు ఉద్యమానికి తెరదీయడం జరిగింది. ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు విశాఖ ఉక్కును దక్కించుకుంటే వేలాది కుటుంబాలని ఈరోజు రోడ్డు మీద పడేయడానికి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, సాధించి తీరుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గడిచిన 100 రోజుల తర్వాత విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్గా ఉండాలి, శృతి మించకూడదు, కొన్ని పట్టు విడుపులు కావాలని చెప్పి ద్వంద్వ వైఖరిలో ద్వంద్వ విధానంతో ఈ విధంగా విశాఖ ఉక్కుని కేంద్రానికి ప్రైవేటీకరణ చేయడానికి, అమ్ముకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి